భారత సారథి రోహిత్ శర్మ ఇటీవల టెస్టులకు గుడ్ బై చెప్పాడు. సో ఇప్పటికే పొట్టి ఫార్మేట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న హిట్ మ్యాన్ ఇకపై కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. దీంతో అతడి బ్యాట్ నుంచి వచ్చిన అద్భుతమైన నాక్స్ను తలుచుకొని ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు భయ్య. అయితే రోహిత్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకునే లోపే భారత అభిమానులకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. హిట్ మ్యాన్ బాటలో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నడవాలని అనుకుంటున్నాడట. సో లాంగ్ ఫార్మేట్కు అతను గుడ్ బై చెప్పాలని ఫిక్స్ అయ్యాడట. అయితే కింగ్కు బీసీసీఐ ఊహించిన ట్విస్ట్ ఇచ్చిందని తెలుస్తుంది. అదేంటో ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకొని రోహిత్ లాగే వన్డేలో మాత్రమే ఆడాలని కోహ్లీ భావిస్తున్నాడట. ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేశాడట. అయితే బోర్డు పెద్దలు మాత్రం అతడి నిర్ణయాన్ని వ్యతిరేకించారని తెలుస్తుంది. హిట్ మ్యాన్ రిటైర్మెంట్కు ఓకే చెప్పిన బీసీసీఐ కోహ్లీ విషయంలో మాత్రం ఒప్పుకోవడం లేదని సమాచారం. లిమిటెడ్ ఓవర్స్లో అదరగొట్టే రోహిత్ టెస్టుల్లో ఫామ్లో లేడు, కానీ కోహ్లీ అలా కాదు, అన్ని ఫార్మేట్లోనూ అదరగొడుతున్నాడు. లాంగ్ ఫార్మేట్లో అతడికి టన్నుల కొద్ది పరుగులు, లెక్కకు మించిన సెంచరీలు, అలాగే సూపర్ రికార్డ్స్ ఉన్నాయి. సో అందుకే విరాట్ రిటైర్మెంట్కు బోర్డు పెద్దలు నువ్వు చెప్తున్నారట. అయితే విరాట్ గనక దూరమైతే టెస్టుల్లో టీమిండియా పర్ఫార్మెన్స్ మీద తీవ్రంగా ప్రభావం పడుతుందని బీసీసీఐ భయపడుతుందట. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి కుర్రోళ్ళు టీంలోకి కంప్లీట్గా సెటిల్ అయ్యేంత వరకు కోహ్లీ లాంటి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ అవసరమని బోర్డు అనుకుంటుందట. దీనికి తోడు త్వరలో ఇంగ్లాండ్తో కీలకమైన టెస్ట్ సిరీస్లో ఆడనుంది భారత్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ న్యూ సైకిల్లో ముందుకు వెళ్లాలంటే ఈ టూర్లో నెగ్గడం కంపల్సరీ. అందుకే ఇంగ్లీష్ టూర్కు రావాలని, మరికొన్నేళ్లు టెస్ట్ టీం కొనసాగాలని కోహ్లీని రిక్వెస్ట్ చేశారంట బోర్డు పెద్దలు. అయితే విరాట్ తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదని, అతను రిటైర్మెంట్పై పట్టుబడితే బీసీసీఐ కూడా చేసేది ఏమీ లేదని సమాచారం. ఇష్టం లేకుండానే ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే టీంకి నష్టం. దీంతో రిటైర్మెంట్ వద్దంటూ రిక్వెస్ట్తో బీసీసీఐ ట్విస్ట్ ఇచ్చిన తప్పదంటూ కోహ్లీ రివర్స్ ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని వినిపిస్తుంది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.